మరి ఇంతకుముందు ఒక ఆవిడని సామాన్లన్నందుకు అంత ట్రోల్ చేస్తే అప్పుడెందుకేం మాట్లాడలేదు మేడం? అంటే నార్మల్ పీపుల్ గురించి మాట్లాడితే ఏమొస్తది? సెలబ్రిటీల గురించి మాట్లాడితే పబ్లిసిటీ వస్తది. అంతే కదా మేడం? హలో వ్యూవర్స్! ఈ వీడియోలో మనం అనసూయ గారి ఆణిముత్యాలు చూద్దాం. బేసిక్‌గా ఏందంటే అనసూయ గారికి జరిగే కాంట్రోవర్సీ‌లకి అసలు సంబంధమే ఉండదు. అదేదో సినిమాలో చెప్పినట్టు ఈశ్వరుడు నోరిచ్చాడు కదా! అని చెప్పి ప్రతి కాంట్రోవర్సీ‌లో మాట్లాడుతా ఉంటారు మేడం. ఎందుకలా అంటే పబ్లిసిటీ స్టంట్. ఇలా కాంట్రోవర్సీ‌లో మాట్లాడడం వల్ల వాళ్ళకేందంటే సోషల్ మీడియాలో ఫ్రీ పబ్లిసిటీ అన్నమాట. ఈ పబ్లిసిటీ వల్ల వాళ్ళకి షోల్లో, మూవీల్లో వచ్చే ఛాన్స్‌లు పెరుగుతాయన్నమాట. అంతే తప్పితే వాళ్ళకొచ్చేదేముండదు. వాళ్ళు ఊరికే అయితే మాట్లాడరు. నేనెందుకు అందులో లాగాను? మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్నే, నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ 1, 2 చేశాను. మీరు హీరోయినా మేడం? ఆహా! మరి 20, 30 సినిమాలు చేసిన టాప్ హీరోయిన్‌లే గమ్మునున్నారు. 1, 2 చేసిన మీకెందుకు మేడం అంతలా కోపమొస్తుంది? మరి ఇంతకుముందు ఒక ఆవిడని సామాన్లన్నందుకు అంత ట్రోల్ చేస్తే అప్పుడెందుకేం మాట్లాడలేదు మేడం? అంటే నార్మల్ పీపుల్ గురించి మాట్లాడితే ఏమొస్తది? సెలబ్రిటీల గురించి మాట్లాడితే పబ్లిసిటీ వస్తది. అంతే కదా మేడం? ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే సార్. మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని? ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా? ఆ హీరోయిన్‌లు ఏమి అనలేదులే గాని మేడం. అయినా శివాజీ గారు, అనసూయ గారు మీరు ఇక్కడికే బట్టలేసుకోవాలి, ఇక్కడి వరకు ఓకే అని మిమ్మల్ని ఏమైనా పేరు పెట్టి పిలిచారా? లేదంటే మీకేమైనా పర్సనల్‌గా ఫోన్ చేసి చెప్పారా? మరి మీరెందుకు మేడం 'చంద్రముఖి' సినిమాలో జ్యోతికలాగా అంత రియాక్ట్ అవుతున్నారా? మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. అయినా మిమ్మల్ని చిన్న పిల్లలు అన్నదెవరు మేడం? మీ తర్వాత పుట్టిన మేమే ఎద్దుల్లా ఉంటే. ఇంకా ఏదో అన్నారే. నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు. ఎందుకేం కాకూడదు? మాలో ఏమన్నా లోపమా? లేదంటే మేమేమన్నా తేడాగలమా? అయినా మేము చూడాలనే కదా మేడం మీరు అంతలా చూపిస్తుంది. అయినా శివాజీ గారు ఎవరినో అంటేనే మీరు అంతలా రియాక్ట్ అవుతున్నారే. మరి మీరు మాట్లాడింది మీరు చేసిందేంది మేడం? నువ్వు రాశిగారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా? అది రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. ఏంటిది అది? నిన్ను చూస్తే కోడే ఆగట్లేదు, పొగడిగలం మేము అవుతామా? ఏ మందుతోనే కిక్ వస్తుందా? అనసూయతో రాదా? మీది ఇంకా లేస్తుంది, నాది పడుకుంటుంది. మీరు డైరెక్ట్‌గా రాశి గారిని డబుల్ మీనింగ్‌లో అన్నారు. ఆది గారు మీ మీద అన్ని పంచులేస్తే నవ్వుతున్నారు. ఫైనల్‌గా అనసూయతో రాదా అని కూడా అన్నారు. ఓహ్! అవి షోలా? వాళ్ళు డబ్బులిస్తున్నారా? అందుకే సైలెంట్‌గా ఉన్నారా? ఓకే. ఓకే. అయినా మేడం మీరు ఏ డ్రెస్‌లో, ఏ టైంలో ఎక్కడికెళ్ళినా మీ చుట్టూ బౌన్సర్‌లు, సెక్యూరిటీ ఉంటారు. మీకేం గాదు. కానీ నార్మల్ అమ్మాయిలు అలా గాదు గదా మేడం. వాళ్ళనెవరు ప్రొటెక్ట్ జేస్తారు? ఈ విషయం గూడా ఎందుకు చెప్తున్నామంటే అమ్మాయిలందరూ అమాయకురాలుండరు. అబ్బాయిలందరూ మంచోళ్ళు ఉండరు. అందుకనే చెప్తున్నా మేడం రోజులు బాలేవు జాగ్రత్తగుండమని. అంతే తప్పితే మీరు ఇక్కడికే యేసుకోవాలి, ఇవే యేసుకోవాలని ఎవరు చెప్పట్లే ఇక్కడ. రోజులు బాగలేవు జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే చెప్తున్నారు.